హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ద హిందూ పేపర్ని తెలుగులో అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చి గవర్నమెంట్ టు రీవిజిట్ ఇన్కమ్ క్రైటీరియన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. గవర్నమెంట్ అంటే మన భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటాలో ఏదైతే క్రైటీరియా మేము తీసుకున్నామో దాన్ని ఇంకొకసారి మేము రీవిజిట్ చేస్తామని చెప్పింది. రీవిజిట్ అంటే మళ్ళీ తిరిగి సందర్శించడం అన్నమాట. ఇలా ఎందుకు చెప్పిందంటే, సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది, మీరు ఏ బేసిస్ని అంటే దేన్ని బేస్ చేసి మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటాలో ఇన్కమ్ క్రైటీరియా పెట్టారు అని క్వశ్చన్ చేస్తే, దానికి ఆన్సర్గా గవర్నమెంట్ మళ్ళీ మేము ఒకసారి రీవిజిట్ చేస్తాం అని చెప్పింది. ఇప్పుడు మనం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గురించి చూద్దాం. 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఈ యాక్ట్ ద్వారానే మనం 10% రిజర్వేషన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఎలిజిబిలిటీ ఏంటంటే, ఇన్కమ్ 8 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు అదే అడిగింది, మీరు ఆ 8 lakhs అని ఒక బేస్ని ఏ మెథడ్ ద్వారా మీరు అది బేస్ చేసుకుని చెప్పారు అని అడిగితే, అప్పుడు సెంటర్ ఇంకొకసారి తిరిగి సందర్శించి చెప్తాము అని చెప్పిందనమాట. అదే ఈ ఆర్టికల్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి 10,000 crore more allotted for MG నరేగాస్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ స్కీమ్కి ఫండ్స్ తక్కువ అయ్యి ఇంకా ఎక్కువ అలాట్ చేశారనమాట. ఇప్పుడు మనం ఎంజీ నరేగా స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఎంజీ నరేగా స్కీమ్ ఇప్పుడు ఎక్కువగా దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారంటే, పోవర్టీని తగ్గించడానికి. విలేజెస్లో అంటే పల్లెటూరులో 100 days వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఈ స్కీమ్. అన్స్కిల్ లేబర్స్కి అంటే స్కిల్ లేబర్స్ కాదు, అన్స్కిల్ లేబర్స్కి 100 days గ్యారంటీగా పని పథకం అని అంటారు కదా, ఆ పని పథకం ద్వారా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. దానికి ఫండ్స్ తక్కువైనాయి, సో గవర్నమెంట్ అనేది ఇంకో 10,000 crore ఫండ్స్ ఇచ్చిందనమాట. ఈ ఎప్పటికప్పుడు ఫండ్స్ తగ్గుతున్నాయి అని కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. దానికోసం ఈ 10,000 crore పంప్ చేశారు ఎంజీ నరేగా స్కీమ్కి. ఇదే నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి, ఉత్తరప్రదేశ్ విల్ బి బెస్ట్ లింక్ స్టేట్ సేస్ PM. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారనమాట, ఉత్తరప్రదేశ్ అనేది బెస్ట్ లింక్ స్టేట్ అవుతుంది అని చెప్పి. ఇదంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒకసారి న్యూస్లో ఉంది కాబట్టి చూసాం. నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్ ఇన్ 3-rate GST స్ట్రక్చర్. ఇదేంటంటే స్టడీ అన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ స్టడీ. ఇదేం చెప్తుందంటే, 4 slabs ఉన్నాయి కదా జిఎస్టీకి, దాన్ని 3 slabsలో చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు, అంత లాస్ ఏమీ రాదు గవర్నమెంట్కి అని రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మనం జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి మొత్తం చదువుకోవాలి. అది ఎకనామిక్స్లో వస్తుంది. జిఎస్టీ గురించి బాగా చదువుకోవాలి. అది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్, ఇండైరెక్ట్, డైరెక్ట్ అని చెప్పి. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ అందరికీ తెలుసు, దాని గురించి డీటెయిల్గా చదువుకోవాలి. నెక్స్ట్ టాపిక్
Cleaning Yamuna top priority CM. Chief Minister Arvind Kejriwal approved the formation of Yamuna cleaning cell, terming the cleaning of the river a top priority. ఇదంతా అంత ముఖ్యం కాదు, కానీ మనకి ఇక్కడ యమున అంటే రివర్ ఉంది. ఆ రివర్ గురించి మొత్తం మనం తెలుసుకోవాలి. జాగ్రఫీ, లొకేషన్, దానిపైన ఏమేమి ఉన్నాయి, ఏ డ్యామ్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ మనం చదువుకోవాలన్నమాట. యమున రివర్స్ గురించి ఎప్పటికప్పుడు ఎగ్జామ్లో వస్తూనే ఉంటాయి. ఎండ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అండ్ దాని గురించి మొత్తం డీటెయిల్గా చదువుకోవాలి. యమున గంగా ట్రిబ్యూటరీ అనమాట యమున. దాని ఆరిజిన్, దాని ఎండ్ పాయింట్ అన్నీ మనం మ్యాప్లో చూసుకుని రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ రివర్స్ అనేది. స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వేలా జాయిన్స్ నేవీ. ఇది 4th వన్ అనమాట. ఆల్రెడీ 3 ఉన్నాయి ఇండియాలోనే. ఇది ఐఎన్ఎస్ వేలా అనేది మేక్ ఇన్ ఇండియా, మొత్తం ఇండియాలో చేశారు. విత్ దీంతో కలిపి ఇండియాలో ప్రస్తుతం ఒక న్యూక్లియర్ అండ్ 16 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ సర్వీస్లో ఉన్నాయన్నమాట. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా కంప్లీట్ చేసింది ఇది ఐఎన్ఎస్ వేలా. ఈ స్కార్పియన్ సబ్మెరైన్స్ని క్లాస్ని ఏమంటారంటే డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అని అంటారు. ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇది 4th వన్ అన్నమాట. ఇది కూడా ఒక కన్వెన్షనల్ సబ్మెరైన్. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అంటే కన్వెన్షనల్ సబ్మెరైన్. ఎక్కువసేపు అది నీళ్ళల్లో ఉండలేదన్నమాట. వీక్లీ వన్స్ బయటికి రావాల్సింది. అదే న్యూక్లియర్ అంటే అది ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ క్రియేట్ చేసుకుని అది ఎక్కువ సార్లు నీళ్ళల్లోనే ఉంటుంది, ఎక్కువ టైం నీళ్ళల్లో స్పెండ్ చేయగలదు. అదే కన్వెన్షనల్ అయితే వీక్లీ వన్స్ బయటికి రావాల్సింది. ప్రపంచంలో చాలా తక్కువ కంట్రీస్కి న్యూక్లియర్ సబ్మెరైన్ అనేది ఉంటుంది. అంటే రేర్గా, అంటే యూఎస్కి, చైనాకి, రష్యాకి, ఇట్లా పెద్ద పెద్ద కంట్రీస్కి మాత్రమే న్యూక్లియర్ అనేది ఉందన్నమాట. ఐఎన్ఎస్ వేలా అనేది నేవీ ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్ 75, అందులో తయారు చేశారనమాట. అది మొత్తం నేవీ చూసుకుంటుంది. ఇదిగో ఫస్ట్ సబ్మెరైన్ ఏమో ఐఎన్ఎస్ కలవారి, సెకండ్ది ఐఎన్ఎస్ కాందేరి, థర్డ్ది ఐఎన్ఎస్ కరంజ్, ఇప్పుడు 4th ఏమో ఐఎన్ఎస్ వేలా, 5th రాబోతుంది వాగిర్, మొత్తం 6th వాక్షీర్. మొత్తం ఒక 6 సబ్మరైన్స్ని తయారు చేయాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు నేవీ వాళ్ళు. ప్రాజెక్ట్ 75. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా దీనికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఎవరు బిల్ చేస్తున్నారంటే బై మస్గాన్ డాక్ లిమిటెడ్, ముంబై. ఇది మొత్తం ఇండియాలో, అంటే ఇండియాలోనే తయారు చేస్తున్నారు, కానీ ఒక ఫ్రాన్స్ అనేది గైడెన్స్ ఇస్తుంది మనకి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ అండర్ ఫ్రాన్స్ కూడా హెల్ప్ చేస్తుంది మనకి. బెటర్ కనెక్టివిటీ విత్ బంగ్లాదేశ్. యూఎన్ మినిస్టర్ అమిత్ షా on Thursday said that northeastern states will be linked by road and railway to Bangladesh in a year or two, creating many opportunities in the region. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ద్వారా బంగ్లాదేశ్తో ఎక్కువ ట్రేడ్ బూస్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మనకి ఎక్కువ బంగ్లాదేశ్తో కనెక్ట్ అవ్వాలంటే మెయిన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్సే. ఈ రైల్ కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ చాలా బాగుంది అని అంటున్నారు. ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా బాగున్నాయి. ఒక అగ్రిమెంట్ కూడా ఉంది, హిస్టారికల్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్, 2014లో చేసుకున్న అగ్రిమెంట్. ఇంకోటి ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఎందుకంటే ఈస్టర్న్ స్టేట్స్ అంటే సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ కనెక్ట్ చేయాలంటే మెయిన్
మనకి ఉన్నది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ద్వారా బంగ్లాదేశ్లో కూడా ఎక్కువ మనం ట్రేడ్ బూస్ట్ చేయొచ్చు బై యూజింగ్ రైల్ రోడ్ కనెక్టివిటీ. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కనెక్ట్ చేస్తూ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బీసీఐఎం ఇండియా నుంచి బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ నుంచి మ్యాన్మార్, మ్యాన్మార్ నుంచి చైనాకి ఒక కనెక్టివిటీ ఉంది. ఇంకోటి నెక్స్ట్ కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. ఇండియా ఈస్ట్ నుంచి అంటే కోల్కతా నుంచి మళ్ళీ ఇక్కడ ఓషన్ మొత్తం బే ఆఫ్ బెంగాల్ ఓషన్ నుంచి మ్యాన్మార్కి, మ్యాన్మార్ నుంచి మళ్ళీ నార్త్ ఈస్టర్న్కి. ఇక్కడ ఇండియా కోల్కతా నుంచి మ్యాన్మార్కి ఏమో ఓషన్ పోర్ట్స్ ద్వారా లింక్, ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్ ద్వారా లింక్, మ్యాన్మార్ నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి రోడ్ లింక్. సో ఇలా చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి దానికి రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అని. ఇప్పుడు మెయిన్ ల్యాండ్కి కనెక్ట్ చేస్తూ ఉండే ప్రాజెక్ట్స్ చాలా చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఇండియా ఫేస్ రేజింగ్ బయలేటరల్ ఇష్యూస్ అట్ ఎస్సీఓ. ముందు మనం ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకొని చదువుకోవాలన్నమాట. దాని తర్వాత ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఎప్పుడు ఇండియా గురించి ఏదో చెప్తూనే ఉంటుంది, చైనా. సో ఇట్లాంటివన్నీ ఒక రైజ్ చేస్తే మిగతా కంట్రీస్ అన్నిటికీ ఒక గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ అనవసరం ఈ ఎస్సీఓకి అని జయశంకర్జీ మాట్లాడతారన్నమాట. ముందు మనకి ఎగ్జామ్కి కావాల్సింది ఎస్సీఓ గురించి ఫుల్ డీటెయిల్గా చదువుకోవాలి. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది. అప్పుడు ఇండియాని అసలు ఇన్వాల్వే చేయలేదు, అసలు ఒపీనియన్ కూడా అడగలేదు, అసలు ఏమీ అడగకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. చైనా పాకిస్తాన్కి ఎకనామిక్ కారిడార్ కలిసి చేస్తున్నారు. సో ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఎప్పుడు పాకిస్తాన్ చూసినా సరే కాశ్మీర్ గురించి చెప్పడం, ఇండియా గురించి చెప్పడం, ఇవన్నీ వేస్ట్ అనమాట. ఇప్పుడు ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఓన్లీ ఒక కాశ్మీర్ ఒక్కటే కాదు, పద్దాక ఈ కాశ్మీర్ ఇది అని చెప్తూనే ఉంటుంది పాకిస్తాన్. చైనా కూడా అంతే. సో ఇట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే అని జయశంకర్జీ అంటున్నారనమాట. ఇండియా అండ్ రష్యా బోత్ అర్జ్డ్ ఇస్లామాబాద్ నాట్ టు రైజ్ సచ్ బైలాటరల్ మ్యాటర్స్ రిపీటెడ్లీ. ఇంకా ఎప్పుడు ఇవేనా, ఇప్పుడు ఈ కాశ్మీర్ కాదు, ఎప్పుడు ఇవే కాదు, బైలాటరల్ మ్యాటర్స్ కాదు, ఇంకా దేని గురించి ఇంపార్టెంట్ గురించి మాట్లాడుతున్న. ఎగ్జాంపుల్ జయశంకర్ సెడ్ పాండమిక్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ the weakness of the vital global mechanism that should have acted more efficiently, adding this time to bring in much needed reforms to our global institute including WHO and rework our development strategies to face post COVID-19 world. ఇట్లాంటి కోవిడ్ తర్వాత WHO గురించి ఇట్లాంటివి మాట్లాడడం బెటర్. ఇలా బైలాటరల్ మ్యాటర్స్ గురించి పద్దాక రిపీటెడ్గా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు అని రష్యా ఇండియా బోత్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి మినిస్ట్రీ ఇష్యూస్ అలర్ట్ ఆన్ COVID-19 వేరియంట్ ఇట్ ఫస్ట్ డిటెక్టెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఒక కొత్త వేరియంట్ అనేది వచ్చింది. ఇది సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. ఆ వేరియంట్ నేమ్ ఏంటంటే COVID-19 వేరియంట్ 8.1.1529529 హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ బోట్స్వానా. ఇప్పుడు మనం బోట్స్వానా సౌత్ ఆఫ్రికా లొకేషన్ ఎక్కడుందో చూసుకోవాలి. This variant is report to have significantly higher number of mutations and thus has serious public health implications for a country. In a view recently relaxed restrictions and opening up international travel, it said. కొత్త వేరియంట్ అని వచ్చింది, చాలా క్రిటికల్గా ఉందంటే మ్యూటెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ అలర్ట్ని ఇష్యూస్ చేసిందనమాట. జాగ్రత్తగా ఉన్నారైతే. నెక్స్ట్ ఒక సిబిఐ అఫీషియల్ ఎలెక్టెడ్ టు ఇంటర్పోల్ ప్యానల్. ఇదంతా కాదు కానీ సిబిఐ గురించి మొత్తం డీటెయిల్గా చదువుకోవాలన్నమాట మనం. 13 members from different countries comprising the president of the Interpol, 2 vice president and 9 delegates. దీంట్లో అయితే మనం సిబిఐ ఆఫీసర్ కూడా ఉన్నారన్నమాట. మామూలుగా ఈ ఇంటర్పోల్లో ఏం చేస్తారంటే
Interpol notices are international requests for cooperation or alerts allowing police in member countries to share critical crime related information. అంటే క్రైమ్ దాని ఇన్ఫర్మేషన్ దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇదొక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మొత్తం అందరు ఇక్కడ 194 మెంబర్స్ ఉంటారు, మెంబర్ కంట్రీస్ ఉంటారు. ఈ 195 కంట్రీస్ మొత్తం అందరు కలిసి కూర్చొని పనిచేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ రీజన్ అంటే కోఆర్డినేట్ అంటే డిస్కస్ చేసుకోవడం, ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం అలా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు క్రైమ్స్ అనేది డిస్కస్ చేస్తారనమాట. ఒక్కొక్కరు కోఆర్డినేట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇండియాలో ఒక అతను దొంగతనం చేశాడు, చేసి వేరే కంట్రీకి పారిపోయాడు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వేరే కంట్రీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మన ఇండియాలో తీసుకొచ్చి పెట్టడం, మళ్ళీ కోర్టులు కేసెస్ ఇట్లాంటివి ఇవన్నీ కలిసి చేస్తారన్నమాట ఇది ఇంటర్పోల్లో. ఇలాగే అన్ని కంట్రీస్ పోలీస్ ఇలా కనెక్ట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. చైనా నాన్ కమిటల్ ఆన్ యుఎస్ ఆయిల్ రిలీజ్ ప్లాన్, ఒపెక్ ప్లస్ అన్మోడ్. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్లాన్ ఏం చేశారంటే ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ తగ్గించడానికి ఆల్రెడీ మన కంట్రీస్లో స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి కదా ఆయిల్స్, అవి రిలీజ్ చేయండి, అవి యూజ్ చేయండి, అప్పుడు దానివల్ల ఆయిల్ ప్రైసెస్ తగ్గుతాయి అని చెప్పి చైనా అని, జపాన్, ఇండియా అంటే మేజర్ కంట్రీస్ చెప్పిందనమాట. అందరూ ఓకే పర్లేదు అన్నారు, కానీ చైనా మాత్రం లేదు నేను అలా యూజ్ చేయను అని చెప్పింది. చైనా, ద వరల్డ్స్ లార్జెస్ట్ క్రూడ్ ఇంపోర్టర్, వాజ్ నాన్ కమిటల్ అబౌట్ ఇట్స్ ఇంటెన్షన్స్ టు రిలీజ్ ఆయిల్ ఫ్రమ్ ఇట్స్ రిజర్వ్స్. అంటే నేను ఆయిల్ రిలీజ్ చేయను, రిజర్వ్స్ నుంచి అవి అట్లాగే ఉండాలి, అవి ఎప్పటికైనా యూజ్ అవుతే యూజ్ చేసుకుంటాము అని చెప్పిందనమాట. From the while OPEC producers were not mulling changes tactics in the light of the US action, said 3 sources in the group. అదే మ్యాటర్. ఈ OPEC గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాలి. OPEC అదే చైనా మాత్రం లేదు యుఎస్ రిలీజ్ ప్లాన్ ఒప్పుకోను అని చెప్పింది.